నీటి వసతి ఉన్న రైతాంగం వేసవి పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించొచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతు విత్తన ఎంపికతో పాటు సరైన సమయంలో విత్తడం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. మరి వేసవి నువ్వు సాగులో రైతాంగం చేపట్టాల్సిన మెలకువలేంటో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. పత్తి, మిరప, పసుపు పంటలు తీసిన తరువాత రైతులు వేసవిలో అధికంగా పండించే పంట నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ప్రతి ఏటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. వేసవి కాలంలో 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుతారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ 1వ పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తడం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో తెల్ల నువ్వు రకాలు క్వింటా 8,000 నుంచి 12,000 వరకు ధర పలుకుతున్నాయి. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, సకాలంలో విత్తడం, చీడపీడల నివారణలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడిని తీయవచ్చని చెబుతున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. ముఖ్యంగా ఈ వేసవిలో మనం వేసుకోదగిన పంటలు చూసుకున్నట్లయితే నువ్వులు అనేది చాలా ప్రధానమైన పంటగా మనము వేసవిలో సాగు చేసుకోవచ్చును. ముఖ్యంగా ఇది పసుపు తీసిన తర్వాత, అదేవిధంగా మిరప, అదేవిధంగా పత్తి తీసిన తర్వాత కూడా మనము ఈ వేసవి పంటగా నువ్వులను సాగు చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో గత 2-3 సంవత్సరాల నుంచి మనకి నువ్వుల సాగు విస్తీర్ణం అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, అదేవిధంగా మనకు ఆదిలాబాద్లో కూడా ఈ నువ్వుల సాగు విస్తీర్ణం అనేది క్రమక్రమంగా మనకు పెరుగుతూ వస్తుంది. అయితే ఈ నువ్వుల సాగులో ముఖ్యంగా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో, అదేవిధంగా నీటి ఎద్దడి పరిస్థితులు లేని వసతులలో మనము ఈ నువ్వులను సాగు చేసుకోవడము, అదేవిధంగా వేసవికి అనుకూలమైన రకాలను, అంటే మనకు ఈ నువ్వులలో ఉన్న రకాలను చూసుకున్నట్టయితే మనకు ఈ వానాకాలము, అదేవిధంగా యాసంగి కాకుండా మన వేసవికి ఎండవేడిమి తట్టుకునే ప్రత్యేక రకాలు ఉంటాయి. సో దానికి అనుగుణంగా మనం ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు అనేది నువ్వుల్లో సాధించుకోవచ్చును. ముఖ్యంగా ఈ రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ శ్వేత, హిమ, అదేవిధంగా జగిత్యాల తిల్ 1 అంటే JCS 1020, అదేవిధంగా జగిత్యాల తిల్ 2 JCS 2454 అనే రకాలు మనకు ఈ వేసవికి వేసుకోవడానికి అనుకూలమైన రకాలు. శ్వేత, హిమ రకాలు చూసుకున్నట్లయితే దాదాపు ఎకరానికి 3.8 నుంచి 4 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు 85 నుంచి 95 రోజుల పంటకాలం అనేది ఉండి మనకు ఈ తెల్లగింజ రకాలు. ముఖ్యంగా మనకు ఈ JCS 1020 అనే రకము ఈ మధ్యకాలంలో 2020 సంవత్సరం నుంచి మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి తెల్లగింజ మంచి దిగుబడినిచ్చే రకము. ఈ రకము దాదాపు ఎకరానికి 4 నుంచి 4.5 క్వింటాల దిగుబడి అనేది వచ్చి మనకు ఈ జడకాత ఉండి తెల్లగింజ రకమైన ఉంటుంది. అదేవిధంగా ఈ రకముల్లో దాదాపు నూనె శాతం కూడా 46 నుంచి 49% అనేది నూనె శాతం ఉండి మనకు ఈ ముఖ్యంగా ఈ ఆకుమచ్చ తెగులు, వేరే తెగులు, అదేవిధంగా బూడిద తెగులు కొంతవరకు తట్టుకునే లక్షణం అనేది ఉంటుంది. అదేవిధంగా JCS 2454 ఈ రకము జగిత్యాల టిల్ 2 అనే పేరుతో మనకు జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకము. ఈ రకం కూడా దాదాపు 4 క్వింటాల వరకు ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉండి 90 నుంచి 95 రోజుల్లో పంట అనేది మనకు చేతికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇటువంటి మంచి రకాలను మన ప్రాంతానికి అనుగుణంగా ఎంచుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా నేల తయారీ ముఖ్యంగా ఏంటంటే మనకు ఇప్పుడు పెళ్ళలు అనేది అవన్నీ లేకుండా అనేది నేలను అనేది పూర్తిగా దున్నుకొని మనము రొటవేటర్ తోటి నేలను అనేది పూర్తి చదునుగా చేసుకోవాలి. నేల చదును చేసుకున్న తర్వాత మనము ఒక ఎకరానికి దాదాపు 2.5 కిలోల విత్తనం అనేది ఎకరానికి అవసరం పడుతుంది. ఈ 2.5 కిలోల విత్తనాన్ని మనము దాదాపు 7 కేజీల ఇసుకలో, పొడి ఇసుకలో కలుపుకొని మనము ఈ ట్రాక్టరు లేదా గొర్రు సహాయంతో మనకు వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం అంటే 1 ఫీటు, అదేవిధంగా వరుసల్లో బొక్కల మధ్య దూరము 15 సెంటీమీటర్లు వచ్చే విధంగా చూసుకున్నట్లయితే మనకు ఈ మొక్కల సాంద్రత అనేది కూడా వచ్చి దిగుబడి అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మనము ఈ అడుగులో మందులను అంటే ముఖ్యంగా ఈ ఎరువులను కనుక చూసుకున్నట్లయితే
ఈ సేంద్రియ ఎరువులు 4 టన్నుల బాగా మాడిన పశువుల ఎరువును కానీ లేదంటే 1 టన్ను వర్మీ కంపోస్ట్ కానీ 1 ఎకరానికి వేసుకోవడం. అదేవిధంగా 18 కిలోల నత్రజని సంబంధిత ఎరువు, 8 కిలోల పొటాష్, అదేవిధంగా 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను మనము ఈ అడుగులో వేసుకోవాలి. దాని తర్వాత విత్తనం విత్తిన తర్వాత 30 రోజులకు అంటే నెల రోజుల తర్వాత మనము మళ్ళీ ఒక నత్రజనిని కనుక పైపాటుగా వేసినట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా మనము ఈ కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే ఈ నువ్వులలో మనము విత్తనం వేసుకున్న తర్వాత 48 గంటల్లోపు మనకి ఈ ప్రీ ఎమర్జెన్స్ పెండిమిథాలిన్ అనే కలుపు మందును 1 నుంచి 1.2 లీటర్లు 1 ఎకరానికి మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ ముందస్తు కలుపుగా అంటే తొలి దశలో వచ్చే కలుపును అనేది నివారించుకోవచ్చును. దాని తర్వాత మనకు కుదిరినప్పుడు అంటే మనం ఒకవేళ వరుసల మధ్య వేసుకున్నప్పుడు అయితే మనకు ఈ గొర్రుతో ఒకసారి అంతర్కృషి చేసుకున్నట్లయితే మనకు తద్వారా తదుపరి దశలో వచ్చే కలుపును అనేది నివారించుకోవచ్చును. ఇక నీటి యాజమాన్యం ప్రధానంగా మనము వేసవిలో ఈ నువ్వులను సాగు చేస్తున్నాం కాబట్టి నీటిని అనేది చాలా ప్రధాన వనరుగా మనము చూసుకోవచ్చును. ముఖ్యంగా విత్తిన వెంటనే అంటే మనకు తడిలో విత్తనం వేసుకోవాలి. లేదు అనుకుంటే విత్తనం విత్తిన వెంటనే మనము ఒక నీటి తడిని ఇవ్వడం వల్ల విత్తన శాతం అంటే మొలక శాతం అనేది కూడా బాగా ఉంటుంది. దాని తర్వాత మనము నేలలో ఉన్న తేమ శాతానికి అనుగుణంగా ప్రతి 10 రోజులకు ఒకసారి నీటి తడిని ఇచ్చుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా విత్తనం 30 రోజులకు అదేవిధంగా 60 రోజుల సమయంలో అంటే పూత మరియు కాయ గింజలు ఏర్పడే దశలో ఈ నీటికి చాలా సున్నితమైన దశలు. ఈ దశలో కనుక మనము నీటిని అందించినట్లయితే మనకు దిగుబడిపై ప్రభావం అనేది చూపదు. కాబట్టి రైతు సోదరులు మనకు నీటి వనరులను ఉంచుకొని మన దృష్టిలో ఉంచుకొని మనకు అందుబాటులో ఉన్న దానికి అనుగుణంగా మనము నీటి తడిని ఉంచుకోవాల్సి వస్తుంది. ఇక చివరిగా మనకు దాదాపు 85 నుంచి 90 రోజుల్లో మనకు అనేది ఈ పంట దిగుబడి అనేది అంటే ఖాతాకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే మనకు ఈ కాయలు అనేది పసుపు వర్ణంగా మారిపోయి ఉంటాయో ఆ సమయంలో పంట అనేది కోత దశకు వచ్చిందని అర్థం చేసుకోవాలి. మనము పంట కోత అనేది ఎక్కువ రోజులుగా పంట చేతి మీద ఉంచినట్లయితే చేనులో ఉంచినట్లయితే ఈ కాయలు అనేది కూడా పూర్తిగా పగిలిపోయి మనకు విత్తనాలు అనేది కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ముఖ్యంగా ఈ పసుపు వర్ణంలో దాదాపు 75 నుంచి 80% వరకు ఆకులు మారిన వెంటనే కాయలు మరియు ఆకులు మారిన వెంటనే మనము ఈ కోతను అనేది చేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడి అనేది సాధించుకోవచ్చును. 3 నెలల్లో మన పంట అనేది చేతికి రావడం అనేది జరుగుతుంది. అంటే ఏప్రిల్ చివరి వారం వరకు మన పంట చేతికి వచ్చి ఎండవేడిమికి దెబ్బతినకుండా మనకు కాయలు లేదా ఈ పూత అనేది దెబ్బతినకుండా మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ వేసవిలో నువ్వులు సాగు చేసుకున్నప్పుడు తగిన సమయంలో అతి తొందరగా మంచి రకాలను ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చు.